నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, జిల్లాల వారీగా ఏ రకంగా ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు. సార్, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందా? జిల్లాల వారీగా ఎట్లా ఉంది సార్ రిపోర్టు? ప్రస్తుతం గత 2 రోజుల నుంచి మనకి కోస్తా తీర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం అప్పర్ ఎయిర్లో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఒకటి ఉంది. దీనివలన మనకి కొంత క్లౌడీనెస్, కొన్ని జిల్లాల్లో వర్షాలు పడటం. మొన్న చూసినట్టయితే రాష్ట్రంలో ఇంచుమించుగా చాలా జిల్లాల్లో వర్షాలు పడాయి. అయితే పెద్దగా భారీ వర్షాలు లేవు, కానీ మోడరేట్ రెయిన్ పడింది. 1-2 చోట్ల మటుకు భారీ వర్షం కూడా నమోదైంది. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో 10 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 9 సెంటీమీటర్లు రికార్డ్ అవ్వడం జరిగింది. మిగిలిన ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఇంచుమించు మోడరేట్ రెయిన్ 3 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు చాలా జిల్లాల్లో రెయిన్స్ పడటం జరిగింది. మన సిటీ ప్రాంతంలో లైట్ రెయినే నమోదైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇంచుమించు లైట్ టు మోడరేట్ రెయిన్సే నమోదయ్యాయి. ఈరోజు మనకి ఆ ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ద్రోణి ఒకటి తెలంగాణ మీదుగా ఇటు అరేబియన్ సముద్రం వరకు కొనసాగుతోంది. దీనివల్ల ఈరోజు కూడా మనకి ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, అలాగే పశ్చిమ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. సో ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలకి ఈరోజు హెవీ రెయిన్ఫాల్ అలర్ట్, అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు ఆ జిల్లాల్లో 1-2 చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. మిగిలిన ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో మోడరేట్ రెయిన్ 2 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, రాగల 5 రోజుల్లో ఏ రకంగా జిల్లాల వారీగా ఉంది? ఏమన్నా వర్షపాతం పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? వర్షపాతం తగ్గే అవకాశమే ఉంది. దీని ఎఫెక్ట్ ఈ రోజుతోటి పెద్దగా తగ్గిపోయే అవకాశమే కనిపిస్తుంది. రేపు చూసినట్టయితే ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో కొంచెం మోడరేట్ రెయిన్ ఉండే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల చిరుజల్లులు, కొద్దిపాటి రెయిన్కే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా 3వ రోజు, 4వ రోజుకి వెళ్ళేటప్పటికి అన్ని చోట్ల కొద్దిగా లైట్ రెయిన్, ఈ క్లౌడింగ్ కూడా తగ్గిపోయి మళ్ళీ కొంచెం టెంపరేచర్లు పెరిగే అవకాశమే కనిపిస్తుంది. సార్, మొన్నటితో పోలిస్తే గతంలో కూడా వర్షాలు కురుస్తాయన్నప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయి, మరికొన్ని ప్రాంతాలు కూడా కురవట్లేదు. ఈ వాతావరణంలో ఎందుకు ఇంత మార్పట్లేదు? మొన్న ఏర్పడిన అల్పపీడనం మనకి సుదూర ప్రాంతంలో ఏర్పడింది. మనము అప్పుడు కూడా చెప్పడం జరిగింది. అది ఒరిస్సా, ఉత్తర ఒరిస్సా, బంగ్లాదేశ్, మన పశ్చిమ బంగాల్ తీరాల ప్రాంతంలో ఏర్పడటం, అది మన ప్రాంతానికి చాలా దూరమైన ప్రాంతం. సో ఓన్లీ ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల మీద దాని ప్రభావంతో ఉండడం జరిగింది. తర్వాత కూడా మనకి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడితే కానీ మనకి వర్షాలు ఊపందుకో. ప్రస్తుతం అయితే అటువంటి సిచ్యుయేషన్ మనకి కనపట్టలేదు. తెలంగాణకు ఋతుపవనాలు తాకిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చాలామంది అనుకున్నారు, భావించారు. కానీ అందుకు భిన్నంగా జరుగుతుంది. ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా ఎందుకు వర్షాలు తెలంగాణలో అనుకున్నంతగా కురవట్లేదు? మనకి ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు సరిగా కురవు అన్న సంగతి మనం ఏప్రిల్, మే నెల నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. ఈసారి వర్షాలు అరకొరగానే ఉంటాయి. కురిసినప్పుడు కూడా ఒక చోట కురవడం, ఒక చోట కురకపోవడము, లేదా 4-5 రోజులు కురిసిన తర్వాత చాలా గ్యాప్లు వచ్చేయడము, ఇటువంటి పరిస్థితి. దీనివల్ల లోటు వర్షపాతం ఉంటుందని మనము ఏప్రిల్, మే నెల నుంచి కూడా రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ ఎల్నినో పరిస్థితులు ఇంకా రాగల 2-3 నెలల్లో ఇంకా తీవ్రమవుతాయని మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెదర్ రీసెర్చ్ సెంటర్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంచుమించు ఈ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కూడా ఇలాంటి ఇబ్బందికర వాతావరణమే కొనసాగే అవకాశం ఉంటుంది. సార్, రైతులందరూ కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తం కూడా పంటలు మొత్తం కూడా గింజలు కూడా ఎండిపోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్టర్నేట్గా ఒకవేళ వ్యవసాయ సంబంధించిన విషయాల్లో మొత్తం రైతులకు కూడా వాతావరణ శాఖ నుండి ఏమన్నా సజెషన్ ఇస్తే ఏం చెప్తారు? మనం అయితే కరెక్ట్గా ఇటువంటి వర్షాభావ పరిస్థితుల్లో వరి అయితే వేయొద్దని చెప్పడం జరుగుతుంది. తక్కువ పంట కాలము, తక్కువ వర్షం, తక్కువ నీరు తీసుకునే పంటలే వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఐఎండీ కోఆర్డినేషను, ఐఎండీ ఫోర్కాస్ట్లు తీసుకుని, వ్యవసాయ యూనివర్సిటీ వారి యొక్క సలహాలు కూడా తీసుకుని ఈ అరకొర వర్షపాతంతో
సాగయ్యే పంటలు ఏముంటాయి, షార్ట్ పీరియడ్వి, ఏ ప్రాంతంలో ఏవి వేస్తే ప్రయోజనకరం అన్నది కూడా వారు జిల్లాల వారీగా ఇప్పుడు మానిటరింగ్ చేయడం జరుగుతుంది. 10 జిల్లాలకి ఇన్ఛార్జ్ మంత్రులను కూడా నియమించడం జరిగింది. అలాగే సీనియర్ అధికారులను కూడా నియమించడం జరిగింది. ప్రతి చోట కూడా రెగ్యులర్గా మానిటర్ చేసి ఏ సమయంలో ఎక్కడ ఏ పంట వేయాలన్నది కూడా వారు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సార్, రానున్న రోజులు ఏమైనా వాతావరణంలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? తేలికపాటి కానీ విస్తారంగా ఏమైనా వర్షాలు ఎదురుగాలు కూడా పడే అవకాశం అని కనిపిస్తుంది? రాగల 5-6 రోజులు మనకి ఈ రోజు కొంచెం భారీ వర్షాలు అక్కడక్కడ ఉన్నాయి. రేపటి నుంచి మోడరేట్ రెయిన్, ఎల్లుండి నుంచి లైట్ రెయిన్. ఇదే ప్రస్తుతం రాగల 5 రోజుల వరకు ఇటువంటి పరిస్థితే కొనసాగే అవకాశం ఉంది. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం ఇక్కడ ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ ఈ రాష్ట్రాలు తప్ప రానున్న 5 రోజులు అయితే మాత్రం మోడరేట్ అంటే అనుకున్నంత వర్షాలు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం లేదు. ప్రధానంగా సార్ చెప్పినట్టు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం ఈ ప్రాంతంలో అయితే మాత్రం కాస్త వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అయితే మాత్రం స్వల్పకాలిక వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక 21వ తారీఖు కనుక చూస్తే మాత్రం కొన్ని జిల్లాల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల్, ఆసిఫాబాద్, ములుగు, మహబూబాద్, వరంగల్, జనగాం, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఇక్కడ అంటే పైన జిల్లాలో అయితే మాత్రం కొంత తేలికపాటి వర్షాలు, ఇక కింద జిల్లాలో అయితే మాత్రం ఒక్క మహబూబ్నగర్ తప్ప మొత్తం ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షాలు, దక్షిణ తెలంగాణలో అయితే మాత్రం వర్షాలు కురిసే అవకాశం లేదు. దాదాపుగా అన్ని రోజుల్లో కూడా వచ్చే 5 రోజుల్లో కూడా స్వల్పకాలిక వర్షాలే తప్ప పూర్తి స్థాయిలో భారీ వర్షాలు అయితే మాత్రం కురిసే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ద్రోణి ప్రభావం కారణంగా ఈ రోజు వరకే అంటే 20వ తారీఖు వరకే కాస్త ఉత్తర తెలంగాణలో అయితే కాస్త కింది జిల్లాల్లో పడే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా అయితే మాత్రం రానున్న 5 రోజులు అయితే మాత్రం ఎల్నినో ప్రభావం కారణంగా అయితే మాత్రం తేలికపాటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో అసలే వర్షాలు పడే అవకాశం లేదన్నట్టయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ కేంద్ర సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసోన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.